హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బన్నీ 143 వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి బయటికైతే వెళ్తున్నాము. నేను, మా పాప, మా ఆయన అండ్ మా అల్లుడు, మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకు. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే ప్లాన్ చేసుకోలేదు. ఆల్రెడీ 7:30 అవుతుందన్నమాట టైమ్. నెక్లెస్ రోడ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కారు ఇంకా గుర్రం ఉంటుంది కదా, ఎక్కుతారని చెప్పేసి అయితే అక్కడికి స్టార్ట్ అయినాము. సో ఇదన్నమాట, చూస్తూనే ఉండండి వీడియో. ఏంటిది ఏమంటున్నావు ఐషు? ఇది చూపి. ఇగో ఐషు, ఇగో ఏమంటున్నామా? వావ్, లైట్లు వచ్చేసినాయి. సో ఇంకా ఇక్కడైతే ఎక్కడైనా పార్కింగ్ చేద్దామని చెప్పి చూస్తున్నాము, కానీ ఫుల్ ఉన్నాయి వెహికల్స్ అన్నీ. సో అండ్ ఇంకా అక్కడ లైట్స్ కూడా లేవు. అండ్ మేము ఎక్కాల్సింది గుర్రం కదా, సో ఇక్కడైతే ఇంకా గుర్రాలు కనిపించేసినాయి. ఆగినాము, బండి అయితే ఆపిండు. అండ్ నేను అంటున్నాడు ఇక్కడికి వెళ్తే ఐమాక్స్కి వద్దు, అలా అంటే ఐమాక్స్కి వెళ్దామంటే ఇక్కడికి వద్దామని చెప్పేసి ఇంకా మా పాప ఇద్దరు ఆడారు కదా, ఎక్కుతాం అని చెప్పేసి అయితే దిగినారు. సో ఇంకా స్టార్ట్ అవుతున్నారు. చాలా ఎక్సైటింగ్ అనమాట. మా పాపకి పిచ్చి ఇష్టం. ఇంకా నెక్లెస్ రోడ్ అంటే ఇక అసలు చెప్పొద్దు. ఏమనంటే ఇంకా లాలపోదాం అంటుంది. అక్కడ కారు గుర్రం మంచిగా ఎక్కొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు. ఎందుకు ఆ వెదర్ మస్తు ఉంటుంది కదా. ఇంకా సో దానికని చెప్పేసి చాలా ఇష్టపడుతుంది. ఫస్ట్ బయటికి పోదామంటే పోదామని అంటుంది. అండ్ మా హస్బెండ్ వచ్చేసి పాపమైన మార్నింగ్ వెళ్ళినాడు జాబ్కి 6 o'clockకి. అప్పుడే వచ్చినాడు 6 o'clock. మార్నింగ్ 6 o'clockకి వెళ్తే ఈవినింగ్ 6 o'clock వచ్చినాడు. ఇంకా ఆయన అలసిపోయింది. నేను రాను, నెక్స్ట్ డే వెళ్దామంటే ఇంకా మా అల్లుడు నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఏం అద్దా అని చెప్పేసి ఫోర్స్తో అయితే తీసుకొచ్చినాం 7:30కి. సో వీళ్ళైతే ఇంకా గుర్రం ఎక్కేసిర్రు. నెక్స్ట్ అయితే ఇంకా మా పాప కార్కి ఎక్కేసింది అనమాట. ఏదో డ్రైవ్ చేస్తూనే ఉంది, ఇంకా ఉరుకుతూనే ఉంది. అంటే చాలా ఇష్టం. ఇంకా అది అసలు యాక్చువల్గా ఈమెకి ఇంత ఇష్టం అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ కొనుక్కుందాం అనేసి అంటాడు. ఇంట్లో అంత ప్లేస్ లేదు, అంత సరిపోదు కదా అని చెప్పేసి ఇప్పటివరకు అయితే ఇంకా వద్దు. సైకిలే ఉంది, అసలు సైకిలే నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బయట పెట్టేస్తాను. సో ఇంకా వద్దు అని చెప్పేసి చాలాసార్లు అంటూనే ఉంటాను, కానీ ఆయన తీసుకుంటా అంటాడు. కానీ చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటాము. ఇంకా అయిపోయింది. ఆయన ఇప్పుడైతే ఇంకా కార్ దిగది ఈ మహారాణి, మళ్ళీ పోతా అని చెప్పేసి అట్టిట్లో వేసి అయితే దింపినాము. ఇంకా నెక్స్ట్ అయితే పానీపూరి తిందామని చెప్పేసి అయితే కూర్చున్నాము. అదేందో నెక్లెస్ రోడ్లో పానీపూరి సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎంత తిన్నా కూడా తినాలి అనిపిస్తుంది. బట్ నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ముందే జీరా రైస్ చేసుకొని ఇంట్లో తినేసి వచ్చిన, ఆకలైందని చెప్పేసి. సో నా స్టమక్ ఫుల్ ఉండే, ఇంకా నేను తినలేదు. ఇంకా మా హస్బెండ్, మా పాప, మా అల్లుడు ముగ్గురు అయితే తింటున్నారు. ఇంకా పక్కన అయితే పిల్లలు కూడా తింటున్నారు. సో ఇంకా వాళ్ళతో మాట్లాడుతుంది ఐషు. వాళ్ళతోని తినమని చెప్పి వాళ్ళకి ఇస్తుంది. ఇంకా పానీపూరి అయిపోగానే ఇంకా పక్కన లైట్లతో బొమ్మలు కనిపించినాయి. పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా అసలు వాళ్ళకి సరిపోవు కదా. సో అది కావాలి ఇది కావాలి అనేసి అంటుంది. మా పాప ఏది కావాలంటే అన్నీ కావాలి అనేసి అన్నది. సో ఓన్లీ బాల్స్ ఇంకా ఏదో కార్ సంథింగ్ ఏదో ఒకటి ఇప్పించేసి మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. నెక్లెస్ రోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐమాక్స్కి అయితే స్టార్ట్ అయినాం. సో వే అయితే ఎంత బాగుంటుంది కదా. ఇటు సైడ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ గ్రీనరీ గార్డెన్ లాగా, అండ్ అటు సైడ్ వచ్చేసి వాటర్, లైటింగ్ మస్తు ఉంటుంది కదా. మా పాపకైతే ఫుల్ ఎంజాయ్. అంటే పాపకనే కాదు, పాప వంక పెట్టుకొని కూడా నేను కూడా మా పాపకు చెప్తా ఉంటాను అనమాట. నేను పాపకు చెప్పు పోదాం అని చెప్పేసి. సో అట్లయితే వెళ్ళినాము. అండ్ ఇది వచ్చేసి చాలామందికి తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. ఇది వచ్చేసి తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్. చాలా బాగుంది కదా లైటింగ్తో. అండ్ దీని ఆపోజిట్లో వచ్చేసి మ్యాట్రియస్ మెమోరియల్ ఉంది, లైక్ అమరుల ద్వీపం. చూడండి సూపర్గా ఉంది కదా. సో దాని కింద మొత్తం స్టీలే.
ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ దాని లోపల రెస్టారెంట్ లైక్ అన్నీ ఉంటాయంట. ఒక్కసారి కూడా వెళ్ళలేదు, వెళ్ళి చూడాలి. సో ఈ బిల్డింగ్ అయితే ఇంకా ఎంత మహల్‌లాగా ఉంది కదా లైట్స్‌తోని సూపర్బ్ ఉండే. ఇక్కడికి కూడా ఒక్కసారి కూడా విజిట్ అవ్వలేదు. సో అవ్వాలి అనుకుంటాము. ఇది వచ్చేసి ఇంకా మెయిన్ గేట్. మెయిన్ గేట్ నుంచి చూస్తే కూడా మస్తు అనిపిస్తది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి. అదేంటో ఎన్ని సార్లు నెక్లెస్ రోడ్‌కెళ్ళినా కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయాలి. అండ్ ఇది వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ. అండ్ మా పాప ఏమంటుందంటే, తాత ఏమంటున్నాడు ఐషు అంటే, ఒక్కసారి రండి అంటున్నాడంట చూడ్డానికి. సో ఒకసారి పోదాం అంటే, పోదాం పోదాం అనేసి అంటుంది. సో ఇంకా చూసాము. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది స్టాచ్యూ. మా పాప అంత క్లియర్‌గా అంత అబ్జర్వ్ చేయడం అయితే ఫస్ట్ టైం. సో అందుకని అంత ఎక్సైటింగ్ ఫీల్ అయ్యి, తాత రా అనేసి ఒక్కసారి రా అని అంటున్నాడు అని చెప్పేసి అంటుంది. సో ఇంకా వచ్చేసామన్నమాట ప్రసాద్ థియేటర్స్‌కి. చూడాలి ఇంకా లోపట ఎలా ఎంజాయ్ చేస్తారు, అసలు ఏం గేమ్స్ ఆడతారు అని చెప్పేసి. ఆల్రెడీ టైం అయితే ఇంకా 9:15 అలా అవుతుంది. సో టైం కూడా ఎక్కువ లేకుండే మరి. ఆ రోజు ఇంకా సండే. ఇంకా ఇంట్లో వాళ్ళు ముందే చెప్పినారు, ఇవాళ సండే కదా తొందరగా వెళ్ళి తొందరగా రండి అని చెప్పేసి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. అదేందో ఎవ్రీ టైం ఇక్కడ మంచిగా కలర్స్తోని వాటర్ వస్తాయి, మంచిగా ఫొటోస్ దిగుతుండే. కానీ ఇక్కడైతే ఇంకా ఈసారి వాటర్ ఏం పెట్టలేదు. ఇంక లోపలికైతే వెళ్ళిపోయాము. పిల్లలు చూడండి ఇంకా ఎలా ఆడుతున్నారు. టాయ్ ట్రైన్ అయితే అయిపోయింది అన్నమాట. ఎక్కేసినాము. ఇంకా అటు సైడ్ ఇంకా పిల్లలు ఆడుకునేది ఉండే. సో అక్కడికి వెళ్దాం ఆల్రెడీ టైం వచ్చేసి 9:30 అయింది. కానీ అది వచ్చేసి ఇంకా 10:30 వరకే అంట. టికెట్ వచ్చేసి 320, కానీ అది అన్లిమిటెడ్. మాకు 1 అవరే ఉంది కదా ఎందుకులే అనిపించింది. కానీ మా పాప అసలు ఊరుకోలేదంటే, యూట్యూబ్లో షార్ట్స్లో ఇలాంటివి పిల్లలు ఆడుకునేటివి గేమ్స్, ఇంకా బాల్ గేమ్స్ అట్లా, ఇంకా జారుబండ జారేటివి ఇట్లా ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేటివన్నీ. సో అవన్నీ చూసి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా నేను కూడా ఆడతానని చెప్పేసి అసలు మాట వినకుండా అయితే వెళ్ళింది. కానీ ఎలా ఎంజాయ్ చేస్తారు అనేసి అనుకున్నాం, కానీ చాలా ఎంజాయ్ చేశారు. బికాజ్ ఆఫ్ మా అల్లుడు ఉన్నాడు కాబట్టి. తను ఒక్కతే వెళ్ళినుంటే తనకి తెలియకపోతుండే ఎలా ఎలా ఆడాలి ఏంది అని చెప్పేసి. తన ఏజ్ వచ్చేసి 3 కదా. 1 అవర్ అడిగినా పర్లేదు కూడా ఫుల్ అయితే ఎంజాయ్ చేసి మంచిగా అనిపించింది అనమాట. 1 అవర్ మాకు కూడా ఓకేలే, మనీ అయితే వేస్ట్ అవ్వలేదు, ఆడింది కదా అని చెప్పేసి మాకు కూడా సాటిస్ఫైడ్ అనిపించింది. ఇంకా ఈ గేమ్స్ అయితే అయిపోయిందనమాట. ఆల్రెడీ 10:30 అవుతుంది. సో ఇంకా వేరేది ఆడతానని చెప్పేసి వాళ్ళ డాడీ, నేను వద్దు నేను రాను అని చెప్పేసి ఏడుస్తుంది. నేను రాను పప్ప ప్లీజ్, ఇది ఒక్కటే ఆడదాం అని చెప్పేసి ఇటు సైడ్ వాటర్ది ఉందన్నమాట. సో అది ఆడతా అనేసి అంటుంది. ఇదంతా ఆడింది, ఇవన్నీ జారుబండ, ఇక్కడ బాక్సింగ్, జారుబండ, సో ఇంకా ఏంటది బాస్కెట్బాల్ అన్నీ ఆడేసింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట. ఆ వాటర్లో పోయి ఆడతా అని చెప్పేసి అంటుంది. వద్దు అని చెప్పేసి అయితే ఇంకా ఇంటికి తీసుకెళ్తా అంటే, లేదు ఇది ఒక్కటేసారి ఆడేసి వస్తా అని చెప్పేసి అయితే పోతుంది. ఇక సరేలే ఒకటేసారి ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాం. మా హస్బెండ్ ఆడికేం చూసి నవ్వుతా ఉన్నాడు, ఏంది అసలు ఈ లొల్లి, ఇంకొకసారి ఇడికి తీసుకొని రాను అని చెప్పేసి. సరే తీ అని చెప్పేసి ఇంకా ఒకటేసారి కదా అని చెప్పేసి అయితే ఇంకా ఊరుకున్నాము. సో జారుతుందనమాట. స్లో మోషన్లో తీసిన ఈ వీడియో. ఫుల్ అంటే తొందరగా వచ్చేసింది అనమాట. తను తొందరగా జారింది, భయపడ్డది.
కానీ ఓకే, ఇంకా అట్లా చేసి అయితే బయటికి తీసుకొచ్చినాము. సో ఇదనమాట ఎంఎక్స్. ఇది వచ్చేసి ఇంకా 3 floors, కానీ మేమైతే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కే వెళ్ళాము. ఇంకా సెకండ్ ఫ్లోర్లో కూడా చాలా గేమ్స్ ఉంటాయంట కిడ్స్కి, బట్ ఇంకా అక్కడికి వెళ్తే ఇంకెంత టైం పడుతుందని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాం. ఐషు ఆయన ఏమంటున్నాడా? ఒక్క నిమిషం ఆగమంటుండా? అయ్యో జిత్తేడే. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాము అనమాట ఇంటికి. సో మధ్యలో నెక్లెస్ రోడ్లో అయితే ఆగిపోయినాము. ఆయన లిమ్కా తాగుతా అని చెప్పేసి, సోడా తాగుతా అని చెప్పేసి అన్నాడు. సో ఇంకా మీరు సోడా తాగండి, మేము ఐస్ క్రీమ్ తింటామని చెప్పేసి మేము ఇటు వెళ్ళాము. మా పాపకైనా నాకైనా ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. ఎంత దగ్గు ఎంత సర్ది ఉన్నా కూడా నేను తింటా, మా పాపకైతే చాలా తక్కువ చేస్తాను అనమాట. సో ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి చెప్తుంది. నాకు ఐక్రీమ్, ఇద్దరికి ఐక్రీమ్, మళ్ళీ జుత్తకి, పప్పకి. అవునా, నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? మనం ఎక్కడికి వచ్చినామే? నువ్వేం ఆడుకున్నావు? కవర్ నాకొద్దు, బ్యాడ్ గర్ల్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. నేను నీకు ఇప్పియను కానీ జ్యూస్ కావాలంట. అమ్మో, బ్రష్ చేసుకుంటున్నావా? పోదామా ఇంటికి? పోదామా? జ్యూస్ బాగాలేదే కదా, బాలే. అమ్మో మ్యాంగో ఐస్ క్రీమ్ ఒకటి ఎక్కువ నీ అమ్మనే వద్దే, ఏడుస్తుంది. అన్నీ ఐషు చూపి, కండలు చూపి. అక్కడ ఇంకా అక్కడ కూర్చోవడం అయితే అయిపోయింది. ఒక 10-15 minutes కూర్చున్నాం. అంతా బాగుండే కదా, అంతా కూల్గా ఉండే అని చెప్పేసి కూర్చున్నాం. అదేందా నెక్లెస్ రోడ్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, గాలికి ఎంత మంచిగా నిద్ర వస్తుంది. చల్లగా ఉంటుంది ప్లస్ గ్రీనరీ, నో ట్రాఫిక్, మంచిగా అనిపిస్తుంది కదా. సో అట్లా మంచిగా కూర్చున్నాము. సో ఇదన్నమాట వాళ్ళ వీడియో. అండ్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.